ఓ పక్క అక్కడ శ్రీకాకుళంలో కోనరావు గారు ఏం మాడుతున్నారు ఆయన ఇది నిలబట్టి పాలిటిక్స్ చేసి కాకరకాయల కేకరకాయ అయిందా ఈ గుంటూరు ఎమ్మెల్యే గారు ఆయన ఏంటది ముగ్గురు ఇది ఎమ్మెల్యే పార్టీ 43 సంవత్సరాలు లెగసీ కలిగిన పార్టీలో ఇదే డిసిప్లిన్ ఉందా క్రమశిక్షణ సంఘం ఏం చేస్తుంది ఫస్ట్ పార్టీ నుంచి ఎక్స్ప్లెయిన్ చేయండి సస్పెండ్ చేయండి ఫస్ట్ 124 ఉన్నాయి కదా ఈ ముగ్గురు పోయినందువల్ల నష్టమే లేదు ఎందుకుంటది ఇంకా అట్లీస్ట్ ప్రజల్లో ఒక నమ్మకం పెరుగుతుంది ఆబ్వియస్లీ మొన్న ఆయన ఫ్యాన్స్ కూడా ఓట్లు వేశారు కదా అధికారం సార్ అదంతా నాకు అనవసరం విషయం సార్ నాకు నీకు చేతనైతే నీతో కలిబడు నీ గల్లా పట్టు నేను కొట్టులే సావు అంతేకాని మీ అమ్మగారిని అనే హక్కు నాకు లేదు అలాగే ఎవరికైనా తల్లి దేవత త్రిమూర్తులను గౌరవించవలసిన బాధ్యత సమాజంలో ఉండి కూడా అది ఏ పార్టీ వాడు అది వైఎస్ఆర్సీపీ వాడు తెలుగుదేశం వాడు కాంగ్రెస్ వాడు బీజేపీ వాడు జనసేన వాడు ఇంకే పార్టీ ప్రజాశక్తి పార్టీ వాడు నాకు అనవసరం ప్రజల్లో ఎవడైనా సరే తల్లిని గౌరవించాలి ఏ తల్లినైనా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నేనైతే కన్సిడర్ చేయను నాకు అవసరం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా సరే కుటుంబంలో ఆడవాళ్ళ జోలికి అసలు వెళ్ళకూడదు పొలిటికల్ అసలు ఇంట్లో భార్య పిల్లల విషయంలోనూ అక్క చెల్లెల విషయంలోనూ అమ్మా నాన్నల విషయంలోనూ ఎవడో ఇస్తున్నాడు మీకు హక్కులు ఎవరో మీరంతా నాకు అర్థం కాదు ఎక్కడి నుంచి ఏమైనా అతీత శక్తుల కింద ఆవిష్కృతులు అయ్యారా మీరు